భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డికే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరుల సమక్షంలో అధ్యక్ష అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే, ఎన్నికల ఇన్ఛార్జ్ ఎండెల లక్ష్మీనారాయణకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అధ్యక్ష ఎన్నికకు రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం అధ్యక్ష ఎన్నికల ఫలితాలను లాంఛనంగా ప్రకటించనున్నారు. బీజేపీతో రామచంద్రరావుకు సుదీర్ఘ అనుభవం ఉంది. వివాద రహితుడిగా ఆయనకు పార్టీలో మంచి పేరుంది. పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీతో ఆయన ప్రస్థానం ప్రారంభించారు. 1980-82 మధ్య పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1980-85 మధ్య ఏబీవీపీ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడిగా, 1986-90 మధ్య బీజేవైఎం హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2003-6 మధ్య బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్గా, 2006-10 మధ్య జాతీయ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా, 2007-9 వరకు ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. 2015 నుంచి 21 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు.